హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి బంధం 5వ భాగాన్ని వినేద్దాం. ధరణి చేతిలో ఫోన్ తీసుకున్న వెంకటరమణ గగన్తో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ గగన్ మాత్రం ధరణిని అడుగుతున్నాడు. ధరణి ఎలా ఉంది మామయ్య, నేను ధరణితో మాట్లాడాలి అన్నాడు. వెంటనే వెంకటరమణ ఫోన్ ధరణికి ఇచ్చాడు. గగన్ అటువైపు నుంచి ధరణి, హలో ధరణి అని పిలుస్తూనే ఉన్నాడు. గగన్ గొంతు విన్న ధరణిలో కన్నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకుని వచ్చింది. హలో అనే పలుకు కూడా గొంతు నుంచి రావట్లేదు ధరణికి. ధరణి ఏడుపుని విన్న గగన్, ధరణి ప్లీజ్ రా, ఏడవకు అంటూ తను కూడా ఏడ్చేస్తున్నాడు. ఒక 2 నిమిషాల వరకు మరో మాటకు తావు లేదు వారిద్దరి మధ్య. శాంతమ్మ పక్క నుంచి మనవరాల్ని ఓదారుస్తూనే, ధరణి మాట్లాడమ్మా, గగన్ని రమ్మని చెప్పు అంటూ అనునయంగా చెప్తుంది. ధరణి హలో బావా అంది. ధరణి ఎలా ఉన్నావు అని అడిగాడు గగన్. నీకెందుకు ఎలా ఉంటే, అసలు ఆ ప్రశ్న ఎలా అడుగుతున్నావు నువ్వు అంది ధరణి. ఇంతలో రోజారమణి, ధరణి గగన్ని రమ్మని చెప్పు, ఏమైనా ఉంటే తను వచ్చాక మాట్లాడుకోవచ్చు, ఫోన్లో ఇలాగా మాట్లాడేది, ఇప్పటికీ ఫోన్ చేశాడు, నువ్వు ఇలాగే మాట్లాడితే మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు, కొంచెం శాంతంగా మాట్లాడి రమ్మని చెప్పు అంది మందలింపుగా. ధరణి ఆగని కన్నీరుతో మౌనంగా ఉండిపోయింది. గగన్ మాత్రం, ధరణి నాదే తప్పు, క్షమించు, నువ్వు ఎలా ఉన్నావు, నిన్ను చూడాలని ఉంది అన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది ధరణి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా ధరణి అన్నాడు గగన్. ఎక్కడున్నావు అంది ధరణి. వచ్చాక చెప్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు గగన్. అత్తింటి వారు కూడా వచ్చారు. అందరూ గగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అందరి మనసుల్లోనూ కాస్త సంతోషం. కానీ గగన్ వచ్చే వరకు, తనని చూసే వరకు ఏదో తెలియని ఆతృత, భయం. గగన్ రానే వచ్చాడు. అందరూ ఒక్కసారిగా గగన్ను చుట్టుముట్టి ఎలా ఉన్నావు ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గగన్ కళ్ళు మాత్రం ధరణిని వెతుకుతున్నాయి. ధరణి అప్పుడే లోనికి వెళ్ళింది. ధరణి ఏదని ప్రశ్నించాడు గగన్. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఇప్పుడే అటువైపు వెళ్ళింది అంటూ కుటుంబ సభ్యులు సమాధానమిచ్చారు. రోజారమణి ధరణి అంటూ పిలుస్తుంది. అత్త నేనే వెళ్తాను అంటూ గగన్ ధరణి దగ్గరకు వెళ్తాడు. నిన్న గగన్ గురించి ఆలోచించను అని కోపంగా చెప్పిన ధరణి ఈరోజు గగన్ని చూసి ఎలా స్పందిస్తుందో అని కాస్త కంగారుతో అందరూ గగన్ వెంట నడిచారు. ధరణి అటు తిరిగి ఏదో ఆలోచిస్తుంది. ధరణి అన్న గగన్ పిలుపుతో ఒక్కసారిగా ఇటు తిరిగింది ధరణి. ఆనందం, బాధ, ఎందుకిలా చేశావనే ప్రశ్న, ఎన్నో భావాలు తన ముఖంలో. కన్నీరే ఇద్దరికీ పలకరింపు అయింది. గగన్ ధరణి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. తన గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకొని ఏడుస్తూ అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు. వారిని చూస్తున్న మిగిలిన వారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ధరణ్ గగనులను అలా చూసిన వెంకటరమణ, రోజారమణి కొంచెం తేలిక పడ్డారు. ఎందుకంటే ధరణి చాలా మొండిది. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఇక ఎవరిని చెప్పినా తన నిర్ణయం అంత తొందరగా మార్చుకోదు. శాంతమ్మ చిన్నగా నవ్వుకొని, ఆలు మగల బంధమే అంత గొప్పది, కనిపించే ఈ బంధం వెనుక కనిపించని ప్రేమ ఎంతో, మనసుల మధ్య ఎన్ని ఉన్నా దూది పింజల్లా ఎగిరిపోయి చివరకు ఒక్కటవ్వాల్సిందే అనుకుంది. ఉంటావా బావా, మళ్ళీ వెళ్ళిపోతావా అని కొంచెం కోపంగా అడుగుతున్న పవన్ మాటలతో ధరణి, గగన్లు ఈ లోకంలోకి వచ్చారు. చుట్టూ కుటుంబ సభ్యులందరినీ చూసిన ధరణి కాస్త ఇబ్బందిగా, బావని చూసిన క్షణంలో నన్ను నేను మర్చిపోయాను అనుకుంది. వెంటనే శాంతమ్మ, ఒరే పవన్ ఏంటా మాటలు అంటూ పవన్ మాటలకు గగన్ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అన్నట్లుగా వారి వైపు చూస్తుంది. కళ్ళతోనే పవన్కు వాళ్ళు ఉన్నారని గుర్తు చేస్తుంది. ఉంటే ఉండని అన్నట్టుగా పవన్, తప్పేం మాట్లాడాను నానమ్మ, అది ఇప్పుడిప్పుడేగా కొంచెం స్థిమితపడి చదువుకుంటాను అంది. ఇప్పుడు మళ్ళీ బావొచ్చాడు, చాలా సంతోషమే, కానీ మళ్ళీ ఇలాగే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే అంటూ నానమ్మను ప్రశ్నించాడు. ఇంతలో రోజారమణి పవన్పై చెయ్యెత్తి, చిన్న పిల్లాడివి, నీకెందుకు అంత పెద్ద మాటలు, పెద్దవాళ్ళం మేము ఉన్నాంగా, ఆయన ఇంటికి వచ్చిన మనిషిని ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం మానేసి నీ మాటలేంటి పవన్ అంటూ కోప్పడింది. వెంటనే రామారావు, పవన్ మాటలో తప్పేముంది, అది గగన్ మీద కోపమే కదమ్మా, తోడబుట్టిన దాని మీద ప్రేమ, తోడబుట్టుల బంధం అదేనమ్మా, ఎన్ని కొట్లాట్ల దెబ్బలతో పెరిగినా తోడబుట్టిన వారు బాధపడుతుంటే మాత్రం చూడలేరు. తన ప్రశ్నలో అక్క మీద ప్రేమ ఉంది, తన కోపంలో అక్క జీవితంపై బాధ్యత ఉంది, తన ఆవేశంలో అర్థం ఉంది, తన ఆవేదనలో న్యాయం ఉంది అంటూ తన చెల్లిని వారించాడు. కళ్యాణ్ పవన్ భుజం మీద చేయి వేసి బాధపడుకు అన్నట్లుగా భుజం తట్టాడు. గగన్ ఒక 2 నిమిషాల ధరణిని తనివి తీరా చూసుకున్న తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులందరినీ చూస్తూ పలకరించాడు. పవన్ దగ్గరికి వచ్చి, మళ్ళీ వెళ్ళిపోవాలి అనుకునేవాణ్ణైతే ఇప్పుడు వచ్చేవాణ్ణి కాదురా అంటూ పవన్కి బదులిచ్చాడు.
నా వలన మీరంతా ఎంత కంగారు పడ్డారో బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా గురించి ఎవరో ఎలా అనుకున్నా కోప్పడినా తిట్టినా అది మీ ఇష్టం, నేను పట్టించుకోను. నేను సమాధానం చెప్పవలసింది ఎవరికైనా ఉంది అంటే అది కేవలం ధరణికి మాత్రమే. ధరణి నన్ను అర్థం చేసుకుంటే నాకు చాలు అన్నాడు. అక్కడి వాతావరణం చాలా ఉద్వేగభరితంగా ఉంది. వెంకట్రమణ కలిగించుకుని, సరే బాగా అలసటగా కనిపిస్తున్నావు గగన్, కాళ్ళు చేతులు కడుక్కొనిరా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఏమున్నా తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు అక్కడి వాతావరణాన్ని తేలిక చేస్తూ. అందరూ అవునన్నట్లుగా వంత పాడారు. గగన్ కూడా సరే అన్నట్టుగా తల ఊపి, ధరణి నాకు నీ చేతితో కొంచెం టీ పెట్టి తీసుకుని వస్తావా అని అడిగాడు. అలాగే అన్నట్లుగా ధరణి వంటింటి వైపు నడిచింది. టీ మరుగుతున్నంతసేపు ధరణి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. గగన్కి ఇష్టమని అల్లం కూడా దంచివేసింది. నీళ్లు, పాలు, చక్కెర, టీ పొడి అన్నీ కలిసి మరిగితే టీ తయారవుతుంది కదా. కోపం, బాధ, ఇష్టం, ప్రేమ అన్నీ స్పందనలు కలగలిపితేనే కదా ఈ మనసు కూడా. ఓ మనసా, నీకైనా తెలుసా నీ వరుస? మనిషిగా నేను మొండిగా ఉంటాను, మనసుగా నువ్వు వెళ్ళి అల్లుకుపోతావు. నీకైన గాయానికి నేను బాధగా కన్నీరు కారుస్తాను, ఆ కన్నిటిని కూడా మరిచి నువ్వు కరిగిపోతావు. మనిషిగా నేను కారణాలు కోరుతాను, కారణాలకు అతీతంగా నీవు బంధాలు నిలుపుతావు. ఈ క్షణం నేను ఒకటి అనుకుంటాను, నువ్వు మరుక్షణం నన్ను ఏమారుస్తున్నావు. నిన్ను నేను సాధించాలి అనుకుంటాను, కానీ నన్ను నువ్వు ఆడిస్తావు, ఓడిస్తావు. వద్దు అనుకున్న వారు కనిపించగానే వద్దంటున్నా నన్ను వారి వద్దకు చేర్చుతావు. ఒక్కసారి నీలో ఎవరైనా నిలుపుకుంటే మరణం వచ్చే వరకు మర్చిపోనియు. ఏ బంధం దూరమైనా అస్సలు తట్టుకోలేవు. ఏ భావాన్ని 10 నిమిషాల నిలకడగా పట్టుకోలేవు. నువ్వు ఎప్పుడూ నాలోనే ఉంటావు, కానీ అప్పుడప్పుడు నాతో మాత్రం ఉండవు. నిన్ను నేను దాచాలనుకుంటాను, కానీ నన్ను నువ్వు బయట పెట్టేస్తావు. నలుగురికి కనిపించే నేను అబద్ధం, ఎవరికి కనిపించని నాలో ఉన్న నువ్వే నిజం. మనసా, ఏంటి నీ వరుస? ఎక్కడున్నావు అంటే నిన్ను నేను చూపించలేను. ప్రియమైన వారిని చూడగానే నువ్వు మాత్రం నన్ను నేను మర్చిపోయేలా చేస్తావు. బంధం అంటే ఇంతేనా? ప్రేమంటే ఇదేనా అనుకుంటూ తన భావన చూసిన క్షణం తనను తాను మర్చిపోయి గగన్ను హత్తుకుపోయిన విషయం గుర్తు చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి టీతో పాటు మనసును కూడా వడపోసింది. టీ పట్టుకుని వెళ్ళి గగన్కి ఇచ్చింది. టీ తాగుతూ, టీ చాలా బాగుంది ధరణి అన్నాడు గగన్. ధరణి తనను ప్రశ్నించింది అని అనుకున్నాడు, కానీ ధరణి నోటి నుండి ఒక్క ప్రశ్న కూడా రావట్లేదు. గగన్కి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. మదిలో ఎన్నో ప్రశ్నలున్నాయి బావా, నీ సమాధానం కోసం ఆరాటపడుతున్నాయి, కానీ ఈ క్షణం ఇంతమందిలో నిన్ను ప్రశ్నించాలని నాకు అనిపించట్లేదు. వెళ్ళిపోయింది నువ్వే, తిరిగి వచ్చింది నువ్వే. నువ్వు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు. నీకై నువ్వు నోరు విప్పే వరకు నిన్ను నేను ఒక్క ముక్క కూడా అడగాలనుకోవట్లేదు అని మనసులోనే అనుకుంటూ గగన్ టీ తాగే వరకు తననే చూస్తూ నిల్చుండిపోయింది. కళ్ళు కాస్త లోపలికి వెళ్ళి నిద్రలే బాగా తెలుస్తుంది. మొహం బాగా వాడిపోయింది, రంగు మాత్రమే మిగిలి తేజస్సు వెలవెలబోయింది. ఏమైంది అసలు అనుకుంటూనే కాస్త రెస్ట్ తీసుకో బావా అని చెప్పి వెళ్ళబోతున్న ధరణిని, ఆగు ధరణి అన్నాడు గగన్. గగన్ ఏం చెప్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాసేపు కూర్చోవచ్చుగా ధరణి అన్నాడు. ధరణి కూర్చుంది. ఏంటి ధరణి, అసలేం మాట్లాడడం లేదు అన్నాడు గగన్. ఏం మాట్లాడాలి అంటూ ఇంకా ఏదో అనేలోపే శాంతమ్మ ధరణి అంటూ ఆపింది. వెంటనే గగన్, నేను మా ఆవిడతో కొంచెం మాట్లాడాలి, మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఎవరూ ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే గగన్ గురించి అందరికీ తెలుసు కాబట్టి. అందరూ బయటికి వెళ్ళిపోయారు. ధరణి ముభావంగా కూర్చుని ఉంది. ఒకవైపు కాస్త కోపం, మరోవైపు బాధ, అన్నిటినీ మించి ప్రేమ, ఇంకా తనదైన ఆత్మాభిమానం. ధరణి, నాపై చాలా కోపంగా ఉంది కదా నీకు అన్నాడు గగన్. ధరణి లేదు అని అంటుంది. పర్వాలేదు ధరణి, కోపం ఉంటే చూపించు, భరిస్తాను, కానీ ఇలా మౌనంగా ఉండకు. నేనెవరిని నీ మీద కోపం చూపించడానికి అంటుంది ధరణి. నా భార్యవి. ధరణి నీళ్లు నిండిన కళ్ళతో ఈ విషయం వదిలి వెళ్ళినప్పుడు గుర్తు రాలేదా బావా అంటుంది. వదిలి వెళ్ళిన దగ్గర నుంచి నిన్ను మర్చిపోయిన క్షణం లేనే లేదురా అంటాడు గగన్. తెలుస్తూనే ఉందిగా. నిజం ధరణి, నన్ను నమ్ము అంటాడు గగన్. నిన్ను నమ్మే పెళ్లి చేసుకున్నాను కదా, అప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు లేదా మరి అంటాడు గగన్. నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావని ఆ అప్పటి ధైర్యం నాకిప్పుడు లేదు మరి. ఒక్కసారి నా స్థానంలో ఉండి నువ్వు ఆలోచించు బావా, నా పరిస్థితి ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరికి చెప్పుకోను, ఏమని చెప్పుకోను, అన్నీ అనుకున్నా నువ్వే ఏమీ చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళిపోయావు. గగన్ కాసేపు మౌనం తర్వాత ధరణి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, క్షమించు ధరణి, కానీ ధరణి, నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేనే లేదు. నీతో నా గతం గురించి పెళ్లి చూపులప్పుడే చెప్పాలనుకున్నాను,
కానీ అప్పుడు చెప్పవలసిన అవసరం లేదు అనిపించింది. అయినా సరే చెప్పేస్తే మనసు తేలిక పడుతుందని చాలాసార్లు ప్రయత్నించాను. తీరా చెప్పే సమయం వచ్చేసరికి చెప్పలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయాను. ధరణి గగన్ చేతిలో ఉన్న తన చేతిని తీసి గగన్ నుదుటిపై పెడుతూ, బావా, ఇప్పుడు ఇంకా ఈ విషయాలు ఏమీ వద్దు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఒళ్ళు కూడా కాలిపోతుంది. ముందు టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో బావా అంటుంది. లేదు ధరణి, ఇప్పటికే ఆలస్యం చేశాను. నీ నమ్మకాన్ని, నీ ధైర్యాన్ని పోగొట్టాను. నాకు నా ఆరోగ్యం కంటే నీ నమ్మకమే ముఖ్యం. నాకు మాత్రం నీ ఆరోగ్యమే ముఖ్యం బావా. నన్ను ఇంకెప్పుడు ఇలా వదిలి వెళ్ళకు. నువ్వు పూర్తిగా కోలుకున్నాక అన్ని విషయాలు చెప్పుదువుగానే అంటోంది ధరణి. నేనంటే ఇంత ప్రేమ ఉంది కాబట్టి అంత కోపం వచ్చిందా నా మీద? ధరణి కళ్ళల్లోకి చూస్తూ, ఇంకెప్పుడు అలా వెళ్ళను ధరణి అంటాడు. నా గతం ఏదైనా నీ ప్రేమను ఎప్పటికీ ఇలాగే ఉంచు. ధరణి ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ, నాపై నువ్వు వచ్చే వరకు నీపై కోపం, నువ్వు గుర్తు వచ్చిన ప్రతి క్షణం భరించలేని బాధ, ఎందుకిలా చేశావో అడగాలన్న ఆరాటం. కానీ నా కళ్ళ ముందు నువ్వు ఉన్న ఈ క్షణం నాకు నీ ఆరోగ్యమే ముఖ్యం అనుకుంటూ ఆ గతం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ గగన్ తల నిమురుతుంది ధరణి. ధరణి ఒడిలో తలపెట్టుకుని పడుకున్న గగన్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ధరణి కాసేపు అలాగే కూర్చొని గగన్ నిద్రపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గగన్ తల కింద తలగడపెట్టి తాను లేచింది. బయటికి వచ్చిన ధరణిని అందరూ గగన్ ఏం మాట్లాడాలు, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు ఇన్ని రోజులు అంటూ అడిగారు. ఏమో, బావకి చాలా ఫీవర్గా ఉంది, పడుకున్నాడు అని బదిలిచ్చింది ధరణి. అక్క ఏం చెప్తుందో అని ఆతృతగా వింటున్న పవన్కి మాత్రం కోపం కట్టలు తెంచుకొచ్చింది. అంటే ఇంకా కారణం చెప్పలేదా? బావ వచ్చే వరకు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు. మరి బావ వచ్చాక నీకు ఏమైంది? కనీసం కారణం కూడా అడగట్లేదు నువ్వు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ధరణికి తన తమ్ముడికి ఏం బదిలివ్వాలో తెలియలేదు. ఇంతలో కళ్యాణ్ కల్పించుకుని, ఒరే పవన్, ఎందుకంత కోపం? చూస్తున్నావు కదా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో అని అంటుండగా కళ్యాణ్ మాటలకి పవన్ అడ్డుపడుతూ, ఇప్పుడు మీ అన్నయ్య పరిస్థితి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ మీ అన్నయ్య వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు మా అక్క పరిస్థితి ఏంటో నేను కల్లారా చూశానురా. అయినా ఇదే పని మా అక్క చేస్తే మీరు ఇంతే కూల్గా ఉంటారా అని అడిగాడు కోపంగా. వారించబోతున్న శాంతమ్మతో, నువ్వు ఆగు నానమ్మ, ఎంతసేపు వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తావు, కానీ నీ మనవరాల జీవితం ఏమైపోయినా నీకు పర్వాలేదా అంటూ ప్రశ్నించాడు. అయినా మీరు కూడా ఏంటి డాడీ, ఈ 2 రోజులు మీరు పడిన బాధ, క్షోభ నేను కల్లారా చూశాను. బావ వచ్చిన తర్వాత కనీసం కారణం కూడా కనుక్కోవాలని మీకు అనిపించట్లేదా? పైగా అక్క ఆవేశంగా అడగబోతున్న ప్రతిసారి దానిని ఆపుతున్నారు. అక్క జీవితానికి సంబంధించిన విషయం ఇది. బావ రాగాన్ని నిలదీస్తారనుకున్నాను, కానీ మీరు ఇంత శాంతంగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఇంతలో రోజా రమణి అందుకుని, ఇంకా ఆపరా, నీకే ఉంది మరి మీ అక్క, మీ బాధ్యత. పెళ్ళి జీవితం అంటే ఆటలు అనుకుంటున్నావా? చెయ్యి కాలకానే కుండ ఎత్తేస్తారా? అయినా గగన్ మనకు తెలియని మనిషా? గగన్ చేసిన పని తప్పు రైటో పక్కన పెడితే ప్రతి మనిషికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. వెళ్ళిన మనిషి రావటానికి కొంచెం టైం పట్టింది, అలాగే వచ్చిన మనిషి చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. అయినా ఇప్పుడు ఏం చేయాలని ఉద్దేశం? దాని కోపానికి బాధకి ఇంకో 2 పుల్లలు వేసి దాని మనసు విరిచేసి గగన్ని కడిగి పారేసి ఇద్దరికి డైవర్స్ ఇప్పించేద్దామా? పెళ్లికి ముందు ఐ లవ్ యూ చెప్పుకొని 2 రోజులకే బ్రేకప్ చెప్పుకొని విడిపోయి మళ్ళీ వేరొకరిని వెతుక్కునే అంత తేలిక అనుకుంటున్నావా పెళ్లి తర్వాత జీవితం గురించి? ఆవేశపడిపోయి మీకు నచ్చినట్టు మీరు చేసుకోపోతా ఉంటే ఇక పెద్దవాళ్ళుగా మేముండి ఎందుకు అంటూ ఆవేశంగా మాట్లాడుతూ కాస్త నెమ్మదించి, ఆవేశం ఆలోచనని పోగొడుతుంది. ఆలోచన లేని ఆవేశపు మాటలు బంధాలను తెంచేస్తాయి పవన్. అయినా మొన్నటి వరకు కోపంగా ఉన్న పిల్ల ఇందాక దాని మొగుడిని రాగానే ఎలా అల్లుకుపోయిందో చూసావుగా. కోపాన్ని బయట పెట్టినంత తేలికగా ఆడపిల్ల ప్రేమను బయట పెట్టలేదురా. గగన్ మీద దానికి ఉన్న ప్రేమ ఎంతో దానికి తెలిసేలా చేసి దాని బాధని కోపాన్ని తగ్గించాలి. అలాగే గగన్ది తప్పు అనిపిస్తే అర్థమయ్యేలా చెప్పి సరిదిద్దాలి. అంతేకాని తాడో పేడే ఇప్పుడే తేల్చేయాలంటే ఎలా పవన్? ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకున్నావా అంటూ సర్ది చెప్పింది. పవన్ మారు మాట్లాడలేదిక. అందరి మధ్య మౌనం. చిన్న పిన్ను పడినా కూడా వినిపించేంతటి నిశ్శబ్దం. ఆ శబ్దానికి తెరదించుతూ, ఎంత బాగా చెప్పావత్తా, 18 ఏళ్లకే ధరణికి అంతటి పరిపక్వత, నిండైన తనదైన వ్యక్తిత్వం ఎలా సాధ్యమో అనుకునేవాణ్ణి. కానీ ఆ గొప్పతనం ధరణిది కాదత్తా, మీది, మీ పెంపకానిది అన్నాడు గగన్ గది ద్వారం దగ్గర నించుని. రామారావు వెంటనే, అవును గగన్, నువ్వు చెప్పింది 100కి 100 నిజం. ఈ రోజుల్లో పిల్లలకు వంత పాడుతూ ఇలా మంచి చెడు తప్పులొప్పులు గురించి చెప్పేవారు తగ్గిపోవటం వలని ఎక్కువ జంటలు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అంటూ చెల్లెలి చేతులు పట్టుకుని
చెల్లివి అని కాదు, కానీ నిజంగానే ఇంటికి నా కొడుకు అల్లుడైనందుకు ఆనందంగా ఉందమ్మా. గగన్ చేసిన పనికి వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా అన్నాడు. అప్పుడే లోపలికి వస్తున్న గగన్ ఫ్రెండ్ శ్రీనివాస్ గగన్ని చూస్తూనే ఇప్పుడు ఎలా ఉందిరా అంటాడు. ఇప్పటికైనా చెప్పవా లేదా వీళ్ళందరికీ అంటూ ఒక చేతికి చిన్న కట్టుతో మరో చేతిలో ఏదో ఫైలు, ట్యాబ్లెట్స్, కవరు పట్టుకొని గగన్ దగ్గరికి వచ్చాడు. శ్రీనివాస్, గగన్ ఇంటర్ నుంచి ఇప్పటి వరకు కలిసి చదువుకున్నారు. వారు క్లాస్మేట్స్ మాత్రమే కాదు, రూమ్మేట్స్ కూడా. శ్రీనివాస్ని చూసిన గగన్ తల్లిదండ్రులు, శ్రీను ఎలా ఉన్నావు, చేతికి ఆ కట్టేంటి, అసలు నువ్వు ఇక్కడికి ఎలా అంటూ అడిగారు. ఏం చేయనంటే మరి, వీడు చేసిన పనికి ఇక్కడి వరకు రాక తప్పలేదు. ఈ ఒక్కరోజు ఆగితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. కానీ వీడు ఉన్న బలంగా ధరణిని చూడాలి అంటూ వచ్చేశాడు. అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఇగో వీడి మెడిసిన్ పట్టుకొని వచ్చాను అన్నాడు. అందరూ ఒక్కసారిగా గగన్ వైపు ప్రశ్నార్థకంగా కాస్త ఆందోళనగా చూశారు. సీతారత్నం, ఏమంటున్నారు రా శ్రీను, వాడి మందులేంటి అని అడిగారు కంగారుగా. శ్రీను, కూర్చోరా, కొంచెం మంచినీళ్ళు తెమ్మంటావా అని అడిగాడు గగన్. అంటే వీడు ఇంకా ఏం చెప్పలేదా అని శ్రీనివాస్ మనసులోనే అనుకుంటూనే, ఆంటీ వీడేం చెప్పలేదా మీకు అని సీతారత్నాన్ని అడిగాడు. అందరూ కంగారుగా అసలు ఏమైంది అని అడిగారు. వెంటనే శ్రీనివాస్, ఆ రోజు నేను వీడు సూసైడ్ అని ఏదో చెప్పబోతూ ఉండగా, ఒరేయ్ నువ్వు ఆగు, కంగారు పెట్టుకు, నేను చెప్తాను అంటూ గగన్ చెప్పడం ప్రారంభించాడు. ఆ రోజు ధరణితో మాట్లాడుతూ ఉంటే ధరణి ఫోన్కి కాల్ వచ్చింది కదా, అది హాస్పిటల్ నుంచే ఒక ఎమర్జెన్సీ కేసు కోసం. నేను అక్కడికి వెళ్ళాక ఆ పేషెంట్ని తీసుకుని హైదరాబాద్లో ఉన్న వేరే హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. నేను వీడు పేషెంట్ని అక్కడ అడ్మిట్ చేసి తిరిగి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇంతలో శ్రీనివాస్ అందుకుని, చిన్నదేంట్రా నీ మొహం అంటూ తాను చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు నేను గగన్ తిరిగి ప్రయాణం అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. తను కాస్త అలసటగా ఉన్నాడని నేనే బైక్ డ్రైవ్ చేశాను. తన వెనక కూర్చున్నాడు. ఇంట్లో ఏం చెప్పకుండా హడావిడిగా వచ్చేసాను. కంగారు పడుతున్నారేమో, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, ఇంటికి ఫోన్ చేస్తాను అని గగన్ నా ఫోన్ అడిగాడు. నేను ఫోన్ తీసి తనకు ఇచ్చేలోపే ఎదురుగా ఒక లారీ వస్తుంది. దాన్ని తప్పించే ఆతృతలో బైక్ కొంచెం పక్కకు మళ్లించాను. ఒకవైపు చీకటి, మరోవైపు రోడ్డు మరమ్మతులు. అక్కడే స్పీడ్ బ్రేకర్ కూడా ఉండడం వలన మా బైక్ 3-4 పల్టీలు కొట్టింది. మేమిద్దరం చెరోవైపు తుల్లిపోయాం. నాకు పెద్దగా దెబ్బలు తగలేదు, చేతికి చిన్న గాయం అంతే. నేను లేచి చూసేసరికి గగన్ కనిపించలేదు. ఆ చీకట్లో వెతుకుతుంటే వీడు పిలుపు వినిపించింది. వెళ్ళి చూసేసరికి ఇనుప ఊచ ఒకటి గుండె దగ్గరలోనే దిగబడింది. వెంటనే అంబులెన్స్ సహాయంతో అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఒక డాక్టర్గా వాడి కండిషన్ వాడికి అర్థమైంది. అందుకే మీరంతా కంగారు పడతారని మీకు ఈ విషయం అప్పుడే చెప్పొద్దు అన్నాడు. ఊచా గుండెకి దగ్గరలో దిగబడడం వలన ఒక రోజంతా స్పృహ లేకుండా ఉన్నాడు. స్పృహ కోల్పోయే ముందు కూడా వీడు, నేను ప్రాణాలతో ఉంటే నేనే చెప్తాను, పొరపాటున ప్రాణాలు పోతే అప్పుడు నువ్వు చెప్పు, ఈలోపు మా వాళ్ళకి చెప్పి వాళ్ళని కంగారు పెట్టుకో అన్నాడు. నాకు చాలా భయం వేసింది ఆంటీ. 2వ రోజు కూడా స్పృహ రాకపోతే మీకు ఇన్ఫామ్ చేద్దామనుకున్నాను. ఇంతలో వాడికి స్పృహ వచ్చింది. కానీ రిపోర్ట్స్ వచ్చే వరకు ఏ విషయం చెప్పలేమన్నారు. ఐసీయూలోనే ఉంచారు. రిపోర్ట్స్ నిన్ననే వచ్చాయి. సమస్య ఏమీ లేదు అన్నారు. గండం గడిచినట్లే అని ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఇంకొక వారం రోజులైన హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. మేము కూడా డాక్టర్స్ అని చెప్పి కన్విన్స్ చేయడంతో ఈరోజు డిశ్చార్జ్ ఇచ్చారు. కానీ వీడు ఆగితేగా ధరణి అనుకుంటూ వెంటనే వచ్చేశాడు. మరి రిపోర్ట్స్ వచ్చే వరకు ఎలా ఆగగలిగాడో ఏంటో అంటూ ముగించాడు శ్రీనివాస్. అప్పటికే అందరూ ఏడుస్తున్నారు. గగన్ చుట్టూ చేరి గగన్ గాయాన్ని చూస్తూ, వీడు ఎప్పుడు ఇంతే, వీడికి ధైర్యం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేశాడు దేవుడు. ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదివేటప్పుడు వీడు హాస్టల్లో ఉండేవాడు. అప్పుడు కూడా వీడు ఇలాగే చేశాడు. విపరీతమైన కడుపు నొప్పి వచ్చి ఎంతకో తగ్గకపోతే డాక్టర్స్ అపెండైటిస్ అని చెప్పారట. కనీసం మాకు చెప్పకుండా అక్కడే ఆపరేషన్ చేయించుకొని సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు. అప్పుడు కూడా ఈ శ్రీను చెప్పే వరకు కూడా చెప్పలేదు అంటూ ఏడుస్తూ చెప్పింది సీతారత్నం. అబ్బా, ఇప్పుడు ఏమైందమ్మా, నేను బాగానే ఉన్నాను కదా, ఇదిగో ఇప్పుడే మీరందరూ ఇలా ఏడుస్తున్నారు. అలాంటిది ఆ కండిషన్లో నన్ను చూస్తే తట్టుకోగలరా? మీ అందరినీ బాధ పెట్టలేకే అలా చేశాను అన్నాడు గగన్. శాంతమ్మ మాత్రం ఏడుపు ఆపుకోలేక, అదేంటి బాబు, ఇంతమంది ఉండి కూడా ఎవరూ లేనట్టు ఒక్కడివే ఆ హాస్పిటల్లో అంటూ ఇక మాట్లాడలేక ఏడ్చేసింది. అదేంటి ముసలమ్మ, పెద్దదానివి, అందరికీ ధైర్యం చెప్పాల్సిన దానివి, నువ్వే ఇలా ఏడిస్తే ఎలా? మన వాళ్ళకి కళల్లో ఏదైనా అయితేనే మనం భరించలేం. అలాంటిది కళ్ళ ముందు కదలలేని తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చూస్తూ ఉండడం చాలా కష్టం. అయినా ఇప్పుడు ఏమైందని, నేను బాగానే ఉన్నాను కదా, మీరందరూ ఇలా ఏడిస్తే నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది అన్నాడు కాస్త వాతావరణాన్ని తేలిక చేస్తూ.
ధరణి ఉలుకు పలుకు లేకుండా గగన్ని చూస్తూ బొమ్మలాగా ఉండిపోయింది. కంటి దార ఆగకుండా వస్తూనే ఉంది. గగన్ ధరణి దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. పవన్ గగన్ దగ్గరికి వెళ్ళి సారీ బావా అంటూ నాకు కళ్యాణ్కి అయినా చెప్పి ఉండాల్సింది. ఆ 2 రోజులు నీ పక్కనే ఉండేవాళ్ళం కదా అంటూ కన్నీటితో బావను హగ్ చేసుకున్నాడు. కళ్యాణ్ కూడా వచ్చి పవన్ని గగన్ని హత్తుకున్నాడు. వారిని అలా చూసిన మిగిలిన వారికి, ముఖ్యంగా ధరణికి ఆనందంగా అనిపించింది. ఎంత గొప్పవి కుటుంబ బంధాలు. బాధను భరించలేని ఆవేశం ఒకరిది, బాధ పెట్టకూడదని ఆలోచన ఒకరిది, బంధాన్ని బలపరచాలనే ఆరాటం ఒకరిది, భవిష్యత్తు బాగుండాలనే పోరాటం ఒకరిది. ఎంత గొప్పవి కుటుంబాల అనుబంధాలు. ఒక క్షణం సంతోషపు మాటలు, మరో క్షణం అపార్థపు బీటలు, అవసరమైతే పెద్దల సర్దుబాట్లు, తప్పు తెలుసుకున్న క్షణం క్షమాపణలు, చిన్న చిన్న వాటికే పంతాలు పట్టింపులు, అంతలోనే మళ్ళీ ఆనందపు హరివిల్లులు. ఎంత గొప్పవి ఈ కుటుంబపు అభిమానాలు. ఒకరికి బాధ వస్తే అందరి కంట్లో కన్నీళ్లు, ఒకరు నవ్వితే అందరి మొహాల్లో వెలుగులు, ఒకరికి ఆనందం వస్తే అందరి ఎదలో సందడులు. ఎంత సంపాదిస్తే కొనగలం ఈ ప్రేమలు, అభిమానాలు? అనుభవించిన వారికే తెలుస్తాయి ఈ కుటుంబ బంధాల విలువలు. ఇలా అందరి కలయికే చాలుగా ప్రత్యేకంగా రావాలా పండుగలు? ఈ క్షణంలో అందరి మనసులో ఏదో భారంగా దిగినట్లుగా అనిపించి తేలికపడ్డాయి. అందరి ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది. ధరణికి మాత్రం ఒక్క ప్రశ్న మిగిలే ఉంది. చాలా రోజుల తర్వాత అందరూ మనస్ఫూర్తిగా భోజనం చేశారు. శ్రీనివాస్ బయలుదేరుతూ, వీడికి ఒక 15 రోజులైన బెడ్ రెస్ట్ చాలా అవసరం. వీడసలే వీడికి నచ్చింది తప్ప ఎవరు చెప్పింది చేసే మనిషి కాదు. ఎవరి మాట వినని సీతయ్య. అక్కడికి వస్తే మళ్ళీ హాస్పిటల్ పేషెంట్లు అంటాడు. కాబట్టి పూర్తిగా తగ్గే వరకు వీడిని ఇక్కడే కట్టిపడేటి చెల్లెమ్మ అని ధరణికి చెప్తూ, కదిలితే కాలు విరగ్గొట్టేనా, మరేం పర్వాలేదు అని నవ్వుతూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. ధరణి గగన్కి మాత్రలు నీళ్లు అందించింది. ధరణి ముభావంగా ఉండడాన్ని చూసిన గగన్, ధరణి ఎందుకలా ఉన్నావు, ఇంకా కోపం పోలేదా అని అడిగాడు. కోపం కాదు బావా, బాధ అంటుంది ధరణి. క్షేమంగా వచ్చాను కదా ధరణి, ఇంకెందుకు బాధ? ఆనందాన్ని తప్ప బాధను పంచుకోలేనా? కనీసం మాట వరుసకి కూడా నాకు తెలుపలేదు. నువ్వు పంచుకోవని కాదు ధరణి, నేను నీకు బాధను పంచలేను. బ్రతికుండగా నేను భరించగలిగినంత వరకు నా వాళ్ళను కష్టపెట్టలేను. అదేంటి బావా అలా మాట్లాడతావు? మన మనుషులు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో మనకి తెలుసు. కానీ నన్ను అలాంటి పరిస్థితుల్లో చూసే ధైర్యం మీకు ఉండాలిగా. అయినా ధరణి, మీరందరూ అక్కడే ఉన్నా చేయగలిగింది ఏమీ లేదు, బాధపడడం తప్ప. అయినా ఇందాక చూశానుగా మీ కళ్ళ ముందు క్షేమంగా కనిపిస్తున్న జరిగిన దాన్ని విని నా గాయాన్ని చూసి మీరందరూ ఎంతలా బాధపడ్డారో. అలాంటిది నిజం చెప్పు ధరణి, నన్ను ఆ పరిస్థితుల్లో చూసి మీరందరూ తట్టుకోగలరా? బావ తన కళ్ళ ముందే ఉన్న బావని ఆ పరిస్థితుల్లో ఆ ఊహ కూడా ధరణికి చాలా కష్టంగా ఉంది. ఉబ్బికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ, సరే పడుకో బావ, రెస్ట్ తీసుకో అని చెప్పింది. తాను కూడా అక్కడే పడుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.